భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్ మైలవరపు నాగమణి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ, ఇప్పుడు మనకి ఉగాది అయిపోయిన వారం రోజులకి శ్రీరామనవమి ప్రారంభం అంటూ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు శ్రీరామనవమి అనగానే కళ్యాణం గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజు మొత్తం ప్రత్యేకత. అయితే ఈసారి శ్రీరామనవమి ఏ విధంగా వస్తుందంటారు? విశిష్టత ఏంటమ్మా? చాలా గొప్పది. 26/3/2026 అంటే ఆ డేట్ కూడా చాలా అద్భుతంగా. 26 ఈ సంవత్సరం మనకి 2026 3 6లో మళ్ళీ సహం 3 అలా గొప్ప సంఖ్యతో కూడా రావటం జరిగింది. చాలా గొప్పది. శ్రీరామ నవమి అనగానే రాముల వారు, ఆయన యొక్క ఆదర్శం, సీతామ్మవారు, తర్వాత మనకి బాగా గుర్తుకొచ్చేది అంటే సందడిగా ఒక వారం రోజుల ముందు నుంచే ప్రారంభం అవుతుంది. ప్రత్యేకంగా అంటే తాటాకు పందిళ్ళు వేస్తారు. ఆ పందిళ్లలోంచి మనం నడుస్తూ ఉంటే ఒక రకమైన సువాసన. తర్వాత ఆ పందిళ్ళకి అలంకరించే డెకరేషన్ చేసే పేపర్లు, పేపర్ కాగితాలతో చేసే ఒక బుట్టలు, ఇవన్నీ, తర్వాత పానకాలు, వడపప్పు, తర్వాత హరికథలు, తర్వాత నాటకాలు. గ్రామాల్లో కూడా రైతులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒక 2 నెలల మించే నాటకాలు ప్రాక్టీస్ చేస్తారు వేయటానికని. అట్లాగే భజన బృందాలు, కోలాటం లాంటిది కానీ, లేకపోతే ఇంకా వివిధ ఆటలు కూడా ఉంటాయి కదా, ఆటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు ఈ శ్రీరామనవమికి ఒక 2 నెలల ముందు నుంచే సందడి మొదలవుతుంది. వసంతోత్సవం కూడా వసంతోత్సవం కూడా చేస్తారు. చక్కగా సరదాగా మొదలవుతుంది. అనేక రామక్షేత్రాల్లో వైభవంగా ఈ ఉత్సవ కార్యక్రమాలు చేసుకోవటము. ప్రత్యేకత ఏంటంటేనమ్మా, మన ప్రభుత్వం తరపు నుంచి కూడా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు వారు కూడా సమర్పించటం చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం రాముల వారి యొక్క పవిత్రతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకుందాము. ఎందుకంటే శ్రీరామనవమి అనేది రామభక్తులే కాకుండా అసలు ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఆచరించేది. ఎందుకంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఉత్సాహంగా. కాబట్టి ఈ శ్రీరామనవమి పందిళ్ళలో సాక్షాత్తు హనుమంతుడే అక్కడ నిలుస్తాడా అన్నట్టు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు రామక్షేత్రాలే మనం అనుకుంటున్నాం, కానీ ఆంజనేయ క్షేత్రాల్లో కూడా ఈ హడావుడి అనేది విశేషంగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే మిగతా ఆలయాల్లో కూడా, మన వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఏదన్నా ఉన్నా ఆ ఆలయాల్లో కూడా రామ కళ్యాణం ప్రతి పల్లెటూరులోనండి, ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో రాముల వారికి తలంబరాలు పొయ్యని గ్రామం అంటూ ఈ ప్రపంచంలో ఉండదు. అదే, రాముడు లేని ఊరు కూడా లేదని రామాలయం లేని ఊరు ఉండదు. అట్లాగే రామ తలంబ్రాలు పడని ఊరు కూడా ఎక్కడా మనకి కనిపించదు. అంత విశేషత, అంత గొప్పతనం ఉందన్నమాట శ్రీరామనవమికి. అట్లాగే ఆదర్శమూర్తి సీతారాముల్లా ఉండాలని ప్రతి ఒక్క జంట కోరుకుంటూ ఉంటారు. అలా అన్యోన్యంగా ఉండాలి, రాముడు లాంటి భక్త రావాలని ప్రతి వధువు, నూతన వధువు ఎవరైతే వివాహం కావాలనుకుంటుందో ఆ వధువు కోరుకుంటూ ఉంటుంది. సీతామ్మవారి లక్షణంతో ఉండాలని వరుడు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మణస్వామి ఆయన అన్న మీద అంత ప్రేమతో, భక్తితో ఆయన అరణ్యవాసం చేశాడు. ఆయనతో పాటు వెళ్ళాడు అరణ్యానికి. అట్లాగే సీతాదేవి కూడా నా భర్త ఎక్కడుంటే నేనే అక్కడే ఉండాలి, కాబట్టి నేను కూడా ఈ రాజ్యంలో రాజ్య సుఖాలు అనుభవిస్తూ నేనుండను అని ఆవిడ కూడా అరణ్యానికి పయనమై రామలక్ష్మణ సమేతంగా ఆవిడ కూడా వెళ్ళటం. తర్వాత మధ్యలో పరిచయం అయ్యారు ఎవరు? ఆంజనేయ స్వామి వారు. స్నేహపరంగా ఆయన ఎంత సీతాన్వేషణకి ఆయన ఎంత ఇది చేసింది, రామభక్తి ఎంత ఉంది, ఒక భక్తితత్వం అంటే ఒక సేవాభక్తిని ఎవరైనా నమ్ముకుని ఉంటే ఇంత ఇదిగా చేయాలా అన్న విషయాన్ని కూడా మనకి రామచరిత్ర చెప్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వానరుడైనా కూడా ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు, ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఆ మాట తీరు కానీ, ఆ భక్తి కానీ ఎట్లా ఉంది, ఆ సేవా దృక్పథి కానీ ఎట్లా ఉందని ఆదర్శం ఆంజనేయ స్వామి మనకి. ఎందుకంటేనమ్మా, సీతాన్వేషణకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి సీతామ్మవారిని చూసి అక్కడ లంకాదహనం అదంతా అయిపోయింది. ఆయన తిరిగి వస్తూ ఆకాశంలో సముద్రం మీద కనిపిస్తూనే ముందుగానే వానర సైన్యం అంతా ఇక్కడ సముద్రం ఒడ్డున ఇసుకలో ఎదురు చూస్తున్నారు ఈయన రాక కోసం అన్నమాట. ఏం చెప్తాడా వార్తని. అంటే ఒక మాట మాట్లాడటానికి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలంటానికి మనకు ఆంజనేయ స్వామి వారి ఒక నిదర్శనం అన్నమాట. అయితే ముందు సీత అనల, సీతను కనుగొన్నాను అని చెప్పల, కనుగుంటిని సీతను అన్నాడు. అంటే సీత అనేసరికి
ఏం చెప్తాడో ఆంజనేయ స్వామి, ఎక్కడ ఈ మాట విని రాముల వారి గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్న ఉద్దేశంతో కనుగుంటిని సీతనన్నాడు. సీతను కనుగుంటిని అనలా, ముందు సీత పదం రాలా, కనుగుంటిని అని వచ్చింది. అంత జాగ్రత్తగా మాట్లాడాలి అన్న విషయాన్ని కూడా అక్కడ మనకి ప్రబోధ చేస్తోంది. మనందరం కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి అన్న విషయం తెలియజేస్తోంది. అట్లాగే రాముల వారి విషయంలోకి వచ్చేసరికి తండ్రి ఆదేశం, పితృవాక్య పరిపాలన, తండ్రి ఏది చెప్తే అది వినాలి. మరి వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు తెలిసో తెలియక ఎవరికైనా ఒక మాట ఇచ్చున్నారనుకోండి, ఒక వాగ్దానం చేసున్నారు, మరి తల్లికి చేసింది అదే కదా, దానికే కదా, కైకేయికి ఇచ్చిన మాట కోసమే కదా ఈయన వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరికైనా వాళ్ళు మాట ఇస్తుంటే దాన్ని మీరు పుత్రధర్మంలో ఉండి నెరవేర్చాలి, కానీ దాన్ని మీరు తప్పించుకోకూడదని కూడా మనకి చెప్పటము. అందుకే ఇన్ని యుగాలు గడిచినానమ్మా, ఎక్కడ యుగము ఎన్ని యుగాలు గడిచినాయి, ఇప్పటికీ కూడా ఆయన్ని మనం ఆరాధన చేసుకుంటూ కళ్ళల్లో నింపుకుంటూ ఇంత పవిత్రంగా మనం సనాతన ధర్మంలో జీర్ణించుకుపోయిన వ్యవస్థగా మనం కూడి చేసుకోవటం అనేది చాలా అద్భుతమైంది. కాబట్టి రాముడు అంతా ఆదర్శ పురుషుడయ్యాడు కదా. కాబట్టి అందుకే మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏం నేర్చుకోవాలి, మనం అంత ఆదర్శంగా ఉండాలి. చరిత్రలో కొద్దిగా ఎక్కడన్నా మనం నిలిచిపోవాలి. ప్రపంచంలో ఎక్కడా నిలిచిపోకపోయినా కనీసం మన గ్రామంలో అయినా ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిలిచిపోయేలాగా అయినా మనం ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. ఇది రామచరిత్ర మనకు చెబుతోంది. అయితే అండి, ఆ రోజు ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు స్వామివారికి తలంబ్రాలు తెచ్చుకుంటే మంచిది, పెళ్లి సమయంలో కూడా తలంబ్రాలు కలుపుతూ ఉంటారు కాబట్టి ఎందుకు చేయాలంటారు ఈ విధంగా? ఎవరైనా ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వివాహానికి ఉన్నారు, వాళ్ళకు సంబంధాలు కొద్దిగా వెనక ముందు అవుతున్నాయంటే ఈ తల్లిదండ్రి ఏం చేస్తారు తెలుసా, ఈ రామ కళ్యాణం పీటల మీద కూర్చొని కళ్యాణం నిర్వహిస్తారు. తల్లిదండ్రులు నిర్వహించి, స్వామి నీ వివాహం మేము చేస్తున్నాము, నా పిల్లల వివాహ బాధ్యత మీది నెరవేర్చాలని కోరుకుని వివాహం చేయటం అనేది ఉంది. అప్పుడు ఆ అక్షింతలు తీసుకొచ్చి ఈ పిల్లలిద్దరి మీద ఆశీర్వచనంగా వేయటం జరుగుతుంది. తర్వాత వివాహం అయిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళ ఇంట్లో, అంటే అప్పుడు శ్రీరామనవమికి సంబంధం ఉండదమ్మా, మళ్ళీ వాళ్ళు రామ కళ్యాణం చేస్తారు. వాళ్ళు ఆ నూతన వధువులు ఉంటారు కదా, వధూవరులు, వాళ్ళ చేత రామ కళ్యాణం. ఇప్పుడు మన సత్యనారాయణ ఎట్లా చేయిస్తాం, అవునండి, మనకి పెళ్లి కాగానే అట్లాగే రామ కళ్యాణం చేయించే అలవాటు ఆనవాయితీ ఉన్నది. ఇది కూడా కొన్ని వంశాల్లో తరతరాల మించి రామ కళ్యాణం తప్పకుండా వాళ్ళ వంశంలో చేతి తీరాలి. ఇది ప్రతి పల్లెటూరు వాతావరణంలోనే ఉంది. అమ్మ, ఇప్పుడు శ్రీరామనవమి రోజే చాలా ఊర్లలో కళ్యాణం అదే రోజు చేస్తూ ఉంటారు. అవును, అంటే నవమి రోజు కాకుండా వేరే రోజుల్లో కూడా కళ్యాణం అంటూ చేస్తూ ఉంటారా? ఏదైనా పుణ్యక్షేత్రాలు అంటూ ఉన్నాయా? ఉన్నాయమ్మా, తప్పకుండా వేరే రోజుల్లో కూడా చేస్తారు. ఒంటిమిట్ట ఉంది కదా మనకి, రామక్షేత్రం గొప్పది, పురాతనది కూడా, చాలా చరిత్ర కలిగింది. అక్కడ ఏంటంటే చైత్ర పౌర్ణానికి రాత్రిపూట కళ్యాణం చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన భద్రాచలంలోనేమో ఈ రామనవమి రోజున ఉదయం పగలు చేస్తారు, మధ్యాహ్నం 12 తలంబ్రాలు పడిపోవాలి అంటారు. ఒంటిమిట్టల అలా కాదు, చైత్ర పౌర్ణమి రోజున రాత్రిపూట చేయటం జరుగుతుంది. దానికి ఏంటంటే కారణం, ఈ ఒంటిమిట్ట ప్రాంతాన్నంతా చంద్రవంశ ప్రభువులు ఒకానొకప్పుడు రాజ్యం ఏలారు అన్న ఉద్దేశంతో, వాళ్ళది చంద్రవంశం కాబట్టి ఈ చంద్రోదయం, చంద్రుడు ప్రకాశించే టైంలో మేము కళ్యాణం చేసుకోవాలన్న ఆనవాయితీగా వాళ్ళు చేయటం ఒకటి. ఇంకోటి ఏంటంటే, చంద్రుడు ఏమని అడిగాడంటే రాముల వారిని, స్వామి నేను రాత్రిపూట కదా ఉదయించి ఉండేది, కాబట్టి మీ కళ్యాణాన్ని చూసే అదృష్టాన్ని నేను నోచుకోలేదు, కాబట్టి రాత్రిపూట కళ్యాణం జరిగేలాగా నాకు ఒక వరాన్ని ఇవ్వండి ప్రభు అంటే, అప్పుడు ఒంటిమిట్టలో ఇట్లా రాత్రిపూట చైత్ర పౌర్ణాన్ని జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ చంద్రుడివై నువ్వు వీక్షించు నా కళ్యాణాన్ని ఆయన ఆశీర్వదించడం జరిగింది. అప్పటి నుంచి ఒంటిమిట్టలో అలా కళ్యాణం జరుగుతుందని కూడా మనకు చరిత్ర చెప్తోంది. కాబట్టి ఒంటిమిట్టలో ఇలా జరుగుతుంది. ఒక్కొక్క చోట ఏంటంటమ్మా, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణాలు జరుగుతాయి. నిర్మాణాలు జరిగినప్పుడు వాటిని ఏం చేస్తారంటే శంకుస్థాపన టైం కానీ, లేకపోతే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసిన టైం కానీ ఏదన్నా పురస్కరించుకుని కూడా కళ్యాణం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతీయాన్ని బట్టి కూడా మనం కొద్దిగా పరిశీలన చేసుకోవాలి. అంటే కొత్త ఆలయాలు అయితే ఆ రోజు కళ్యాణం చేస్తూ ఉంటారు, అది వేరు. నవమి రోజు అయితే అవునవును, ఇది మహా చరిత్ర కలిగింది కాబట్టి ఇక్కడ ఇలా చేయటం జరుగుతోంది. ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ పల్లెటూర్లు ఉంటాయి.
ఇప్పుడు ఒంటిమిట్ట ప్రాంతంలో పల్లెటూర్లు ఉంటాయి, ఆ. వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఉమ్. అలా కూడా చేసుకునే ఇది ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. మంచి తల్లి.